TR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। 3 రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి గురువారం రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయంగా మారింది। తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది ఈ బృందం చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు। అయితే గురువారం ఆ చిరుతపులి కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లో ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు। గత 3 రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్న ఆనవాళ్లు కనబడలేదు। అందువల్ల ఆహారం కోసం ఈ బోన్లోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు। ఇక్కడి నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది। ఇప్పటికే దీవెన చెరువు, కడియం ప్రాంతాల్లో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది। గమ్ముని సౌండ్ గట్ట తప్పద్దండి। వీళ్ళకే కౌలు పంపిస్తున్నాం, ఏం పర్లేదు కాదు, మీరు అనుకున్నట్టు ఉండదు। ఆశీర్వాద అది మన లంగ్ సెక్రటరీ గారికి అప్పచెప్పించి సర్పంచ్ గారికి అప్పచెప్తారండి। 3 అయింది అంటే 4:30 లోపు పెట్టాలి, మళ్ళీ 4:30 మేడం గారు బయటికి బయలుదేరుతారండి। ఆవిడ ఇంటి లోపల పెట్టారండి।